హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే ట్రేడింగ్ మీద. పర్టికులర్లీ చెప్పాలి అంటే ట్రేడింగ్ ఈ బుక్స్ మీద నేను చెప్పబోతున్నాను. ఇక ట్రేడింగ్ ఈ బుక్స్ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను కొన్ని ఈ బుక్స్ యొక్క లింక్ ఇవ్వబోతున్నాను. మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ అమౌంట్. అవి కొంచెం అమౌంట్ పెట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అది నేను తీసుకోండి అని నేను చెప్పట్లేదు, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఓవరాల్ మనం దాన్ని వదిలిపెడితే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ది సబ్జెక్ట్, ఇట్స్ అ జనరల్ మ్యాటర్. ఏంటంటే ట్రేడింగ్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసేసానంటే నేను కోటీశ్వరుని అయిపోతాను ఒక నెలలోనే. ఒక నెలలో ₹1,00,00,000 సంపాదించేయచ్చు, 2 కోట్లు సంపాదించేయచ్చు, 10 కోట్లు సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, బట్ నేను చూశాను వాళ్ళని. ఏంటంటే అలా హైయర్ ఎక్స్పెక్టేషన్స్తో పోయి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి తర్వాత తీరా చూసి ఫస్ట్ 2 days 3 days బాగానే వచ్చి 4th day ఏంటంటే వీళ్ళకు ఉండే టెన్షన్స్ ఇక్కడ ఇదేంటంటే ట్రేడింగ్ అనేది కేవలం మనిషి యొక్క సైకాలజీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్, సైకాలజీ, ఈ రెండింటిని ఎవరైతే విత్హోల్డ్ చేసుకోగలుగుతాడో, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ట్రేడింగ్లో రానివ్వగలుగుతాడు. ఈరోజు లాస్ వచ్చింది, అమ్మో ఈ లాస్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నాకు ప్రాఫిట్లోకి రావాలి అని చెప్పేసి అనుకుని ఆ రోజే మళ్ళీ ట్రేడ్ స్టార్ట్ చేస్తాడు, ఉన్నది కూడా లాస్ అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక టైప్ ఉన్నారు. ఏంటంటే ఈ ట్రేడింగ్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఆప్షనల్ ట్రేడింగ్ అంటాము, తర్వాత వచ్చేసి స్టాక్స్ని కొంటాము, ఆ తర్వాత వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. ఇలా చాలా రకాలు ఉన్నాయి వీటిలో కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళైనా లేకపోతే ఆప్షనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళైనా లేకపోతే ఎవరైనా సరే లాస్ లేకుండా చేస్తారు అనేది ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా లాస్ లేకుండా నడుస్తుంది అనేది ఉండదు. ఈవెన్ పెద్ద ట్రేడర్స్ కూడా ఒక్కొక్క టైంలో లాస్ పడ్డారు, లాస్ వచ్చింది ఒక్కొక్క టైంలో. వాళ్ళకు కూడా ఆ చాట్ ప్యాటర్న్స్ అర్థం కాక, ఆ రోజు మార్కెట్ స్ట్రాటజీస్ అర్థం కాక ఆ రోజు లాస్ పడ్డ ట్రేడర్స్ ఎవరు, రోజుకి ఒక కోట్లు సంపాదించే ట్రేడర్స్ కూడా లాస్ పడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో ఎటువంటి ఇష్యూ లేదు, నాకు లాస్ రాకుండా నడుస్తుంది అని చెప్పేసి ఎవరు అనుకుంటారంటే బిగినీర్స్ మాత్రమే ఊహల్లో గడుపుతూ ఉంటారు. నాకు లాస్ రాదు, నాకు ఈరోజు 3,000 వచ్చాయి అంటే డైలీ 3,000 వస్తే మంత్ ఎండింగ్ కల్లా నాకు ఒక 90,000 వచ్చేసాయి. సో బిజీ, ఓకే, నాకు చాలా, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళకుండా ₹1,00,000 సంపాదించేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు, నా లైఫ్ సెట్ అని చెప్పేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశాంతం కూర్చొని చేసుకున్నా నా ఊహల్లో ఉంటారు. ఒక రోజు వస్తుంది, 2 రోజులు వస్తాయి, 3వ రోజు వస్తుంది, 4వ రోజు సంథింగ్ ఏదో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రోజు లాస్ వస్తుంది. ఆ లాస్ రావడంతో వీళ్ళకి మెంటల్ ఎక్కిపోవడంతో లేదు నాకు నేను పెట్టుకునే రావాలి అని చెప్పేసి కూర్చుంటారు. ఉన్నాయి కాసిని పోగొట్టుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే యొక్క పని. సర్వసాధారణంగా ఇది చాలామందికి, మీలో కూడా చాలామంది డెఫినెట్గా ఫేస్ చేస్తుంటారు ఈ విషయాన్ని. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎక్కడ కూడా లాస్ పడకండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇంపాక్ట్ మన ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్నారంటే మ్యాక్సిమం మనం అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్సే. అలాగని ట్రేడింగ్ చేయొద్దా అంటే నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ట్రేడింగ్ చెయ్యండి. డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఒపీనియన్. డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఒపీనియన్ ఏంటంటే. బట్ నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే నీకు ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవ్వదు, మీ యొక్క ఎకనామికల్ బ్యాలెన్స్ అనేది ఇదవ్వదు, ఎటువంటి ఫరక్ పడదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఆ అమౌంట్తో మీరు దిగండి ట్రేడింగ్లోకి. మినిమం ఏంటంటే 10,000 వరకు ఓకే, అది మీరు కష్టపడి సంపాదించుకొని ఎట్లా ఒక 10,000 పెట్టుకోవడానికి ఓకే, 10,000 పెట్టేసుకొని చిన్న స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో వచ్చేస్తారు, ఫేస్బుక్లో వచ్చేస్తారు, టెలిగ్రామ్లో వచ్చేస్తారు. ఏమని, ఇదిగో మేము ఉన్నాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయండి, మీకు ఎందుకు, రోజు మొత్తం మీద మీ 10,000 పెడితే ₹1,00,000 వస్తాయి, 20,000 పెడితే 2,00,000 వస్తాయి, పెట్టేసాయి, నా దాంట్లో పెట్టేసి, నా గ్రూప్లో జాయిన్ అవ్వు, నా దాంట్లో పెట్టేసాయి అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంది? ఎవడో చేస్తాడు,
ట్రేడింగ్ నీకు నిజంగా వస్తాయా రావంటే రావు, అవి కన్ఫామ్గా రావు, అందులో డౌటే లేదు. ఆల్రెడీ పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకళ్ళు వస్తారు, ఇదిగో నేను ఎంతమందికి క్లాస్ చెప్తున్నాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అయిపో, నీకెందుకు. నిజంగా వాడు నిజమైన ట్రేడర్ అయ్యి ఉంటే, నిజమైన ఇదయ్యి ఉంటే వాడు ఒకడే ట్రేడింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చుగా, పక్కనతో వాడికి ఎందుకు. సరే వాడు నిజంగా సోషల్ సర్వీస్ చేయాలనుకునేవాడైతే ఎందుకు వాడు క్లాసెస్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు? మనుషుల యొక్క వీక్నెస్తో డబ్బులు సంపాదించుకుంటున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? మనుషుల యొక్క వీక్నెస్తో డబ్బులు సో నేనేం చెప్తున్నానంటే, ఎక్కడ కూడా ఇటువంటి కోర్సుల దగ్గరికి అంటే ఫ్రీ కోర్సెస్ ఎవరైనా ఇస్తే వెళ్ళండి, నో ఇష్యూ. ఎందుకంటే ఫ్రీ కోర్సెస్ ఇస్తున్నాడు అంటే వాడు ఎంతో కొంత ఏంటంటే వాడికి నిజంగా సబ్జెక్ట్ ఉంటేనే ఎంతో కొంత ఫ్రీ కోర్స్ అనేది ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లైవ్లో చూపిస్తారు, ఇదిగో ఇలా చేస్తాను చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఓకే అంతేగాని ఇంకా ఏది నాకు 500 కొట్టు నేను నీకు కోర్స్ నేర్పిస్తాను, నాకు 1000 కొట్టు నీకు కోర్స్ నేర్పిస్తా, లేకపోతే నువ్వు 10,000 నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, తర్వాత రోజు నీకు ఇస్తాను, నీకు 1,00,000 రూపాయలు చేసి ఇస్తాను. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నమ్మొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు దీన్ని. వాళ్ళు ఫ్రాడ్ పీపుల్. నాకు నువ్వు డబ్బులు ఇవ్వు, నీకు నేను చేసి పంపించేస్తాను అనేవాడిని ఎక్కడ కూడా నమ్మొద్దు. వాడు ఎవడో నీకు తెలియదు, ఏం చేస్తాడో నీకు తెలియదు. ఎక్కడ కూడా ఒక నమ్మి రూపాయి కూడా మీరు పెట్టద్దు. మీ ఓన్ 10,000 పెట్టుకొని పోయినా సరే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు పోగొట్టుకున్నావు అనేది ఒక ఇది ఉంటుంది. ఒక ఈ నెల పోయితే 2 నెలల తర్వాత అయినా మళ్ళీ సంపాదించుకొని పెట్టుకొని ఈసారి జాగ్రత్త పడతావు, నేర్చుకుంటావు ఈలోపు. అంతేగాని నువ్వు ఎవరి దగ్గర పెట్టేస్తే ఒకసారి వస్తాయి, వచ్చినాయి కదా అని చెప్పేసి రెండోసారి మూడోసారి ఇంకా ఎక్కువ పెడతావు, 4ఓసారి పోతాయి. ఇలాంటి ఎన్నో మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. చూశాను కాబట్టి చెప్తున్నాను. దాదాపు 3 years నుంచి ఈ ట్రేడింగ్లో ఉండి ఎన్నో చూశాను. ఎంతో నేను ఫస్ట్లో నష్టపోయాను, తర్వాత లాభాలు వచ్చినాయి. ఆ తర్వాత ట్రేడింగ్ అనేది ఒక అవగాహనకు వచ్చేసింది. సో ఇలా చేయాలి దీన్ని అని చెప్పేసి ఎలా చేయాలనుకుంటున్నానో అలానే చేసుకుంటున్నాను. నేను కేవలం ఆప్షనల్ ట్రేడింగ్ మాత్రమే చేస్తాను. రోజుకు 2% పెట్టుకుంటాను. అది కూడా ప్రతి నెల నేను చెయ్యను, ఎప్పుడో ఒకసారి నేను పెట్టుకుంటాను అంతే. అది కూడా పెట్టేసుకొని నాకు ఒక 10,000, 20,000, 30,000 నాకు అవసరం అయితే అంతవరకు పెట్టేసుకొని ఒక 4 రోజులు చేసుకొని తీసుకుంటాను. నేను చెప్తున్నాను కదా, నేనంత పెద్ద ట్రేడర్ని కాదు, అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు ట్రేడింగ్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ జర్నీలో నేను కొన్ని ఈబుక్స్ కొనుక్కున్నాను. నా సొంతంగా ఎంతో కాస్ట్ పెట్టి నేను కొన్ని ఈబుక్స్ కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు నేను అమ్ముకోవడానికి, నేను మీకు అమ్మడానికి ఒక రీజన్ ఉంది. నాకు కూడా అమౌంట్ కావాలి కదా. నేను ట్రేడింగ్ మీదే బతకలేను, ఎందుకంటే నేను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. మీకు ఎలాగైతే చెప్పాను, నేను కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వను అసలు. అలా నష్టపోయిన వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నాకు డబ్బులు ఇవ్వని చెప్పేసి నేను ఎవరిని అడగను. ఏదో నా క్యాపబిలిటీ అంటే ఒక 30,000 దాకా నేను సంపాదించుకోగలను. ఏది పర్ మంత్ అని చెప్పట్లేదు. ఎప్పుడైతే నాకు అవసరం అవుతాయో దానికి ఒక నెల ముందర పెట్టుకుంటాను, ఒక నెల ముందులో 2 నెలల ముందర పెట్టుకుంటాను. జాగ్రత్తగా చిన్నగా చేసుకుంటూ పోయి ఒక 30,000, 40,000 అట్లా వచ్చిన తర్వాత నేను విత్డ్రా చేసేసుకుంటాను. సో అది కూడా ఏంటంటే దాదాపు 1 year అయింది నేను మానేసి, నేనైతే పట్టుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఈబుక్స్ అనేవి మీకు ఇవ్వబోతున్నాను. ఈబుక్స్ యొక్క కాస్ట్ నేను పెట్టింది ఎంతంటే దాదాపు 13,500 దాకా అయినా ఈ ఈబుక్స్ అన్నిటికీ. కానీ నేను కేవలం మీకు 499 రూపీస్లోనే ఈ బుక్స్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఎవరికైతే ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, సబ్జెక్ట్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే వద్దు సబ్జెక్ట్ నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లింక్లో జాయిన్ అవ్వండి, అమౌంట్ పే చేయండి. మీకు నేను సపరేట్గా స్పెషల్గా మీకు నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాను. మీరు అందులో చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి, నేర్చుకోండి. మీకు ఏమేమి బుక్స్ ఇస్తాను ఏంటిది అనేది మీకు ఇదిగోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత వెనక ఇస్తున్నాను. ఏమేమి బుక్స్ ఇస్తాను ఏంటిది అనేది ఇస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.